హాయ్ అండి, వెల్కమ్ టు లైశ్రీస్ కిచెన్. నేను మీ లైశ్రీస్ కిచెన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. చూసారా ఎంతో టేస్టీగా యమ్మీగా కనిపిస్తుంది కదా. చపాతీ రోల్, లెఫ్ట్ ఓవర్ చపాతీతో లెఫ్ట్ ఓవర్ కర్రీతో చేసుకోబోతున్న చపాతీ రోల్. ముందుగా ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, మధ్యాహ్నం లేదా పొద్దున టిఫిన్కి చేసుకున్న చపాతీ మిగిలిపోయి ఉంటే ఆ చపాతీనే తీసుకొని అలా రెండు వైపులా ఆయిల్లో వేయించుకోండి. జస్ట్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్లో ఎందుకు వేయిస్తున్నామంటే కాస్తంత క్రిస్పీనెస్ రావడానికి ఈ ఆయిల్ని యాడ్ చేశాను. చూసారా, ఈ చపాతీని రెండు వైపులా వేయించుకున్న తర్వాత ఇప్పుడు వేయబోతున్న ఎగ్ మసాలా కర్రీ నేను ముందుగానే మన యూట్యూబ్ ఛానల్లో లైశ్రీస్ కిచెన్లో పోస్ట్ చేశానండి. వాటి లింక్ని నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. మీరు కావాలంటే ఆ లింక్ని ఫాలో అవ్వచ్చు. చూసారా, ఈ ఎగ్ కర్రీ పొద్దున చేశాను, మిగిలిపోయింది. మరి మనం ఫుడ్ని వేస్ట్ చేయకూడదు కదండి, అసలే లాక్డౌన్. సో ఈ రెసిపీని మీకు చేసి చూపించబోతున్నాను. ఇప్పుడు ఆనియన్స్ అండి, ఆనియన్స్లో కాస్త సాల్ట్ అండ్ కారం పొడి కలిపాను. ఇప్పుడు గ్రీన్ చట్నీ, కాస్తంత పుదీనా, కాస్త కొత్తిమీర, కాస్త పచ్చిమిర్చి, కొద్దిగా మిరియాలు వేసి పేస్ట్ చేసిన పచ్చిమిర్చి పుదీనా పేస్ట్, కాస్త కారం పొడి, కాస్త చాట్ మసాలా, చిటికెడు ఎగ్ మసాలా పౌడర్ వేసేసి, ఇప్పుడు మయోనీస్ అండి, మయోనీస్ కానివ్వండి లేదా మీతో కర్డ్ ఉంటే కర్డ్ కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కాస్త మయోనీస్ని నేను క్రీమీగా కావడం కోసం మిక్సీ జార్లో వేసానండి. నాకు ఇలా జ్యూసీగా తగులుతుంటే చాలా అంటే చాలా ఇష్టం. సో మిక్సీలో బ్లెండ్ చేశానండి. చూసారా, అంతే, చిటికెలో అయిపోయింది స్నాక్. అసలు ఫుడ్ని వేస్ట్ చేయకుండా మీ పిల్లలకి ఇలాంటి రెసిపీస్ చేసి పెట్టినట్టయితే ఆహా ఓహో అంటూ సూపర్గా ఎంజాయ్ చేసేస్తారు. అసలు అల్లరి చేయకుండా గమ్మున కూర్చొని తింటారు. చూసారా, అంతే, ఫ్లిప్ ఆఫ్ చేసేసి చక్కగా 2 ముక్కలుగా పీసెస్గా కట్ చేసి మీరు హ్యాపీగా ఒక జ్యూస్తో లేదా ఒక సలాడ్తో ఇచ్చేస్తే ఎంతో ఎంజాయ్ చేస్తారండి. మీ పిల్లలకి ఇది చాలా బాగా నచ్చుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్.